ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను ఏంటంటే, పాకిస్తాన్ పై జరుగుతున్న ఈ యుద్ధంలో మనం పై చేయి సాధించాం కదా, ఇంకా మిగతాది కూడా కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి స్వాధీనం చేసుకోవచ్చు కదా, ఎందుకు అర్ధాంతరంగా అయిపోయారు అన్న ప్రశ్నకి ఒకసారి నా వివరణ ఏంటంటే, ఇప్పుడు ఈ పరిస్థితి ఏప్రిల్ 22వ తారీఖు పహల్గామ్ లో జరిగినటువంటి దారుణ హింసాకాండకి ప్రతిగా మనం చర్యలు మొదలు పెట్టాం. సింధు జలాల ఒప్పందం నిలిపివేత కావచ్చు, లేకపోతే వాణిజ్యపరంగా నిలిపివేత కావచ్చు, దౌత్య అధికారులను వెనక్కి పంపించేయటం కావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మొత్తం ఆపేయటం కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చి అంతర్జాతీయ అయినటువంటి అన్ని రాయబార్యాలన్నీ మన ఆఫీస్కి, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీస్ పిలిచి మనం చెప్పింది ఏంటి, మేము అక్కడ నుంచి వచ్చింది ఉగ్రవాదుల్ని మేము లేపేస్తాం, దాంట్లో సస్పెన్షన్ లేవు, మీరెవరు మధ్యలో రావద్దు, అడ్డం చెప్పద్దు అని చెప్పాను. అంతర్జాతీయ సమాజం ఏమంది, ఎస్ గో హెడ్, దే హ్యావ్ రైట్ టు స్ట్రైక్. అమెరికా గానీ, బ్రిటన్ గానీ, ఫ్రాన్స్ గానీ ఏమన్నారు, ఉగ్రవాదులను లేపేసే హక్కు భారతదేశం ఉంది, మీరు వెళ్ళి లేపేయండి, వీఆర్ విత్ యూ అన్నారు. సో మనం ఆపరేషన్ సింధూర్ పెట్టి వాళ్ళకి తెలుసు మనం వస్తామని, ఏ రూపంలో వస్తామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు, ఎలా వస్తామో తెలియదు, ప్రిపేర్డ్ గానే ఉన్నారు. అయినా సరే లోపలికి వెళ్ళి 9 ఉగ్రవాద స్థావరాలు మొత్తం లేపేసాం. సో లేపేసి ఏం చెప్పాము, ఏది మన ఆర్మీ కూడా ఏం చెప్పింది, మన త్రివిధ దళాలు ఏం చెప్పారు, మేము మా యొక్క ఏదైతే ఉగ్రవాదులు చేశారో వాళ్ళ మీద ప్రతిదాడి మాత్రమే చేశాము, ఎక్కడ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ గాని పౌరుల మీద గాని ఏ రకమైన దాడులు చేయలేదు, మాకు హక్కు ఉంది, ఉగ్రవాదులు లేపేసే హక్కు, మేము లేపేసాం, మీరు అలా కామ్ గా ఉంటే ఓకే, మీరు చర్యకి దిగితే మాత్రం ప్రతి చర్య ఉండుతున్నాం. వాళ్ళు ఊరుకోలేదు, చర్యకి డ్రోన్లు మిసైల్ పంపించాం, మనం ప్రతి చర్య చేసాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎక్కడ పాకిస్తాన్ మీద మన యుద్ధంలో ఉన్నాము, యుద్ధంకి వెళ్ళిపోతున్నాము, యుద్ధంలో వెళ్ళి ఆక్రమిస్తామని చెప్పి మనం ఎప్పుడు ప్రకటించలేదు, అంతర్జాతీయ సమాజం ఆ విధంగా చెప్పలేదు, అంతర్జాతీయ సమాజం కూడా మీరు ఆక్రమించే మద్దతు ఇవ్వలేదు. పైపెచ్చి చైనా కూడా ఏముంది, ఉగ్రవాదం మీద దాడి భారతదేశం చేస్తారంటే ఓకే గానీ పాకిస్తాన్ యొక్క సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేస్తారంటే మేము పాకిస్తాన్ తో జతగా ఉంటామని చెప్పి వాళ్ళు అఫీషియల్ గా కూడా ప్రకటించారు. సో మనం ఎప్పుడు చేస్తుంది ఏంటి, దానికి ప్రతిదాడి, మనం యుద్ధం చేసేస్తున్నాము, ఆక్యుపై చేస్తున్నాము అని ఎప్పుడు మనం చెప్పలేదు, వారి చర్యకి ప్రతి చర్య. సో సీజ్ ఫైర్ అంటే మనం ఎప్పుడు మొదలు పెట్టింది లేదు, వాళ్ళు ఆపుకున్నారు, సరే మేమేం చేయమని చెప్పి ఆపుకున్నారు. ఒకవేళ ఆక్రమించేస్తానంటే, ఈరోజు ఒక భూభాగాన్ని ఆక్రమించేస్తారంటే, రష్యా యుక్రెయిన్ యుద్ధం, రష్యా ఒక ప్రపంచ శక్తి, రష్యా ముందు ఎవరు ఆగుతారండి, ఎన్ని అనుభవములు ఉన్నాయి వాళ్ళ దగ్గర, యుక్రెయిన్ ఎంతండి, చిన్న పసికోన. మరి ఆ యుద్ధం పుతిన్ గారు చెప్పారు స్టార్టింగ్ లో, 1 వీక్ లోనే క్లోజ్ చేస్తాను, ఇది పెద్ద సమస్య కాదన్నారు. ఏమైంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు, నిన్న ఇచ్చారు స్టేట్మెంట్, మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటామని. అంటే ఇప్పుడు యుక్రెయిన్ బలం కాదు అక్కడ ముఖ్యం, యుక్రెయిన్ కి ఎరకున్న వాళ్ళు బలం, యుక్రెయిన్ కి అంతర్జాతీయ సమాజం, యూరోపియన్ యూనియన్, అమెరికా ఇస్తున్న సహకారం వల్ల వాళ్ళు 2-3 ఏళ్ళ పాటు సాగతీత కలిసి అమెరికాను కూడా ఏం చేయలేకపోయారు, అమెరికా కూడా ఏం చేయలేక ఇది చెప్పిపోయింది. సో ఈ రోజు భారతదేశం, పాకిస్తాన్ చిన్నదే, మన 140 కోట్ల మంది ఉమ్మేస్తూ కొట్టుకుపోతాం. కాకపోతే మనం ఎప్పుడు యుద్ధం ప్రకటించలేదు, యుద్ధం ప్రకటిస్తే అంతర్జాతీయ సమాజం ఏ రకంగా పాకిస్తాన్ వెనకొట్టది, అది 1 వారంలో అవుతా 2 రోజుల్లో అవుతుంది. ఎందుకంటే కన్వెన్షనల్ వార్ మారిపోయింది, 1971 లో పరిస్థితులు కాదు ఇప్పుడు, 1971 లో పరిస్థితి కాదు, కన్వెన్షనల్ వార్ పద్ధతి కాదు, మారిపోయింది పరిస్థితి.